నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ కొత్తగూడెం జిల్లాలో అయితే ఉమెన్స్ డే రోజే దారుణం చోటు చేసుకుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగిని రైటర్ బస్తీలో నివాసం ఉండే ఒక ప్రభుత్వ ఉద్యోగిని మరణించడం జరిగింది. మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న రాత్రి మార్చి 8 సాయంకాలము మరణించిన కవిత గారు, ఆవిడ భద్రాచలం గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. సో ఆవిడ కుటుంబీకులకైతే ఆవిడకి ఆరోగ్యం బాగాలేదు, కొత్తగూడెం హాస్పిటల్లో జాయిన్ చేశామని కాల్ రావడంతో హుటాహుటిన బంధువులు గవర్నమెంట్ హాస్పిటల్ చేరుకోగానే ఇక్కడ కవిత గారు శవమై కనిపించారు. మరి దీంతో అసలు ఏం జరిగింది అనేది చూస్తే కవిత గారి ఒంటిపై ఇక్కడ గాయాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. మరి ఇది హత్య, ఆత్మహత్య అనేది ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. ఇక్కడ కవిత గారి బంధువులు అయితే ఇది హత్య చేశారు, కవిత గారి భర్తే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు ఏం జరిగింది అనేది ఇక్కడ కవిత గారి కుటుంబీకులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ ఫోన్ చేయాలి అంటేనే మేము వచ్చినాం. మేము వస్తే అమ్మాయి సేవ ఉంది. పిల్లలు ఏమో వద్దు డాడీ వద్దు డాడీ వద్దు డాడీ అని చెప్తారు. పిల్లలు ఎడుస్తా ఉన్నా వదిలట్లేదు వాళ్ళు. సరే ఇవాళైనా రేపైనా మాట్లాడంటే ఆయన అస్సలు మారట్లేదు. తనని చంపడానికి అసలు రీజన్ ఏంటంటే పిల్లలకు మాత్రం అన్ని తెలుసు మేడం, పిల్లలు అడిగినా చెప్తారు. వీళ్ళ ఈ అక్రమ సంబంధం ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? ప్రస్తుతం నేను చనిపోయిన కవిత గారి పిన్నితో ఉన్నాను. ఒకసారి అసలు ఏం జరిగింది, ఆవిడ ఎలా చనిపోయారో తెలుసుకుందాం. అమ్మ అసలు ఏం జరిగిందమ్మా, కవిత గారు ఎలా చనిపోయారు? కవిత గారు ఎలా చనిపోయారో మాకు తెలియదండి. 9కి ఫోన్ చేశారు. ఫోన్ చేశారు? వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు ఫోన్ చేశారు. ఎందుకంటే కవిత గారికి యాక్సిడెంట్ అయిపోయింది, హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసాము. మీరు యాక్సిడెంట్ అయిందా? హెల్త్ బాగలేదు, హాస్పిటల్ జాయిన్ చేసాము, మీరు రండి అని చెప్పారు. ఒకటే మాట చేసి మొత్తం పని చేశారు. ఫోన్ చేసి ఏ ఫోన్ చేయాలి అంటేనే మేము వచ్చినాం. మేము వస్తే అమ్మాయి సేవ ఉంది లోపల. ఇక్కడ హాస్పిటల్ లోపల. ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారో తెలియదు. అంటే చుట్టుపక్కల అడిగినాం ఎవరు తీసుకొచ్చారంటే వాళ్ళ తోటిపాటు ఉంది. ఏమమ్మా ఎట్లా జరిగిందంటే ఆమె ఒక్క నిమిషంలో పారిపోయింది. మళ్ళీ ఆమె కనబడలే, చెప్పలే. ఏమో బంగారం అంతా తీసుకుంది ఆమె తోటిపాలు తీసుకొని పక్కన నిలబడి ఒక్కటే ఉన్నది. వాళ్ళ ఆయన లేడు, వాళ్ళ మామ అత్త మామలు ఎవరు లేరు. అయితే పక్క వాళ్ళు చెప్పారు కదా, మధ్యాహ్నం నుంచి ఒకటే బాగా లొల్లీలు నిలబడుతున్నాయి, బాగా శబ్దం నిలబడుతున్నాయి, తలుపులు కిటికీలు అని పలగొడతారు, కేకలు వేస్తారు. పిల్లలు ఏమో వద్దు డాడీ వద్దు డాడీ వద్దు డాడీ అని చెప్తారు. పిల్లలు ఎడుస్తా ఉన్నా వదిలట్లేరు వాళ్ళు. సాయంత్రం 6 అయినాక మొత్తం మూసేసిర్రు. మొత్తం ఏ శబ్దం లేదు, అంతవరకు అప్పుడతారు అని చెప్పారు ఇంటి పక్కన. అంటే చాలా వరకు ఏం చెప్పినా కవిత గారు ఇది ఉరేసుకోవడం కాదు, చంపేశారని చెప్తున్నారు. నిజమేనా? చంపేశారు, నిజంగా చంపేసింది. భర్త చంపిన, భర్త అత్త వాళ్ళు తోటికాడు ముగ్గురు కలిసి చంపారు. ఎందుకు ఏమన్నా గొడవలు అవుతున్నాయి? ఎవరికి? వాళ్ళ వదినతోనే అయిపోయింది. లాస్ట్ చంపి పారేసింది మేడం. ఏమైనా మాకు న్యాయం చేయాలి మేడం. మీ దృష్టికి వచ్చిందా ఇది? ఎన్నోసారి కొట్టుకుంటే మమ్మల్ని పిలిచారు పంచాయతీ చేయమని. మేము పోయినాం, వెళ్ళినాం. ఏంటంటే ఏం లేదు, మమ్మల్ని కాంప్రమైజ్ ఇద్దరు కాంప్రమైజ్ లో ఎవరు డ్యూటీ వాళ్ళు చేసుకున్నారు. చేసుకున్నారు మంచిగా. మళ్ళీ మధ్యలో జరుగుతున్నాయి. మొన్న దీపావళి కూడా బాగా కొట్టుకున్నారు, బాగా దీపావళి చేసుకున్నారు. అయితే ఏం లేదు, మంచిగానే ఉన్నాం, మాకేం వెళ్ళు లేదు, మేము ఎవరు డ్యూటీ వాళ్ళు పోతున్నాం, సపడలేక మీరు వెళ్ళిపోండి అన్నారు. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇద్దరు ఎక్కడ చేస్తారు? భద్రాచలం. అమ్మాయి భద్రాచలం స్కూల్లో చెప్తారు. స్కూల్లో చెప్తుంది. వాడే బుర్గం పండుగ చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు అయిందండి పెళ్ళై? పెళ్ళై 11 సంవత్సరాలు. అయితే మొన్నటి దాకా అనపరేట్పల్లిలో చేసింది. అనపరేట్పల్లిలో చేసి సంవత్సరమే ట్రాన్స్ఫర్ పెట్టారు కదా, అప్పుడు భద్రాచలం ట్రాన్స్ఫర్ చేశారు ఆమె. ఎన్నేళ్ళు అయింది భద్రాచలం ట్రాన్స్ఫర్? సంవత్సరం అయింది. పోయిన మార్చికే మళ్ళీ మార్చికే. ఇప్పుడు నిందితో ఎక్కడ ఉన్నారండి? అసలు ఎక్కడ ఉన్నాడు డబ్బులు తీసుకున్నారు మంచిగా. పోలీసు వాళ్ళు మంచిగా బందోబస్తుగా తీసుకున్నారు. వాళ్ళు ఎమ్మెల్యే లాగా మంచిగా సారా అది ఇది తాకిస్తున్నారు వాళ్ళు. పోలీసు వాళ్ళు వచ్చే వరకు మేము వదిలిపెట్టాం. ఇది వారికి శిక్ష పడాలి, మేము వెళ్ళాలి. వాళ్ళ అక్కకు తగును మా పేరు పెట్టుకున్నారు. 2-3 సార్లు వాళ్ళు లొల్లి అయింది. మేము పోయి పంచాయతీ కూడా చేసినాం. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయింది ఎఫ్ఐఆర్ పెట్టుకొని? 3 సంవత్సరాలు అయింది మేడం. అంటే వాళ్ళ అన్న భార్యనా? అన్న భార్య కూడా ఉంది మేడం. ఇంకా మేన కోడలు కూడా ఉంది మేడం. వాళ్ళ అమ్మ నాన్న లేదు, ఇది సాదుకుంటారు. వాళ్ళ అమ్మాయి జాబ్ చేస్తుంది. అమ్మాయి వాళ్ళ అత్త మామ వదిన అందరు కలిసి ఏమని చెప్పేసారు మేడం.
అందరికి శిక్ష పడాలి, లేకుంటే మాకు జాబ్ రావద్దు, వాడికి జాబే రావద్దు అసలు. జాబ్ రావద్దు, అసలు బయట రావద్దు. వాళ్ళ అమ్మ నాన్న ఆస్తి మొత్తం రిటర్న్ ఇవ్వాలి, వాళ్ళు బంగారం కట్నం మొత్తం ఇవ్వాలి వాళ్ళు రిటర్న్. అసలు అమ్మాయిది ఏ ఊరండి? కొత్తగూడమేనా? అమ్మాయిది ఇక్కడ సీతంపేట బజార్, సుజానగర్ ఏరియా. సీతంపేట పంచాయతీ. అత్తగారిది అత్తగారిది వంటిగుర్త. ఇక్కడ వచ్చి ఉద్యోగరీత్యా ఉంటున్నారు. ఇల్లు కొనుక్కున్నారు. మా పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు పిల్లలు ఎక్కడ ఉన్నారు? పిల్లలు ఎక్కడ ఉన్నారో వాళ్ళు చూపెట్టలేదు, పిల్లలను దాచిపెట్టలేదు. పిల్లలు ఎవరు కనబడట్లేదు. నిన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు కనబడట్లేదు, అసలు ఎవరు లేనే లేరు నిన్నటి నుంచి. ఆ శవం ఒక్కటే ఉన్నది నిన్నటి నుంచి. అంటే హాస్పిటల్లో తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయారు. అసలు ఎవరు తీసుకొచ్చారో కూడా మాకు తెలియదు. ఫోన్ చేసిర్రు. అంటే ఇన్ని గంటలు అవుతుంది కదమ్మా మీరు వచ్చి? ఇప్పుడు కాదు, నైట్ జరిగింది. రాత్రి జరిగింది, వాళ్ళు హాస్పిటల్ తీసుకొచ్చి వదిలేశారని చెప్తున్నారు కదా, మరి ఇప్పటి వరకు కూడా ఎవరు కాంటాక్ట్ లేదా? ఎవరు లేరు మేడం. మీరు చంపిన అతనుకో వాళ్ళ అమ్మ నాన్నకి ఎవరికో ఫోన్ చేయాలి కదా? వాళ్ళే ఫోన్ చేశారు కదా, ఎవరో ఫోన్ చెప్పించారు కదా వాళ్ళు. వాళ్ళే ఫోన్ చెప్పించి వాళ్ళు తెలుసు రావాలి, పలానా మనిషి బాగలేదు, అక్కడ జాయిన్ చేసిన రమ్మని చెప్పాను. వాళ్ళేగా ఫోన్ చేసింది, వాళ్ళే చెప్పించారు. వాళ్ళే చెప్పించారుగా. మరి మా నెంబర్ వాళ్ళకన్నా తెలుసాయి ఊరోళ్ళకు, వీళ్ళు చెప్తేనే వాళ్ళకి తెలిసి. అవును. మరి చనిపోయినా కూడా మీ తప్పు లేనప్పుడు నువ్వు అలా ఉండాలిగా. పిల్లలు లేరా అమ్మా? ఈ భర్త లేడు, అత్త లేదు, మామ లేదు, తోటి కోడలు ఒక్కతే నిలబడి ఉన్నది పక్కకు. మేము రాగానే ఆమె కూడా పారిపోయింది. తోటి కోడలు అంటే వాళ్ళు ఆయన ఎఫర్ పెట్టిన ఆమె ఒక్కతే ఉన్నది అక్కడ. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు కూడా అయితే ఉంటారు కొత్తగూడెం కిరాయికి. మీరు ఆల్రెడీ పంచాయతీ అయింది, మేము వచ్చి పరిష్కరించామని చెప్పారు. అప్పుడు పిల్లలతో మాట్లాడా? పిల్లలు ఏం చెప్తున్నారు? పిల్లలు ఏం చెప్పలే వాళ్ళు. పిల్లలు రానియాడు, బాగా భయం చెప్తాడు. డ్యూటీ చేసిన డబ్బులు మొత్తం అయినా తీసుకుంటాడు. ఛార్జీకి రోజు 50 రూపాయలు ఇస్తాడు. అకౌంట్ మొత్తం కిలోమీటర్ ఆయన దగ్గరే ఉంటాయి. ఏటీఎం కార్డు కూడా ఆయన కాడే ఉంటాయి. ఈమె దగ్గర రూపాయి ఉండదు. ఇయ్యాడు కూడా, రూపాయి కూడా ఇయ్యాడు. బస్ ఎక్కితాడు బండి ఇచ్చి. మరి నిన్న ఎట్లా మధ్యాహ్నం నుంచి జరిగిందని చెప్తారు చుట్టుపక్కల అందరూ. నిన్న మధ్యాహ్నం నుంచే గొడవ అవుతుందని చెప్పారు. నిన్న నైట్ వాళ్ళు చెప్తేనే మాకు తెలిసింది. నిన్న పిల్లలు కనబడలే, అసలు కనబడలే, అస్సలు లేదు. ఎక్కడ ఉన్నారు? స్టేషన్ లో ఉన్నారని చెప్తాను. స్టేషన్ లో ఉన్నారు. మీరు ఎవరు వెళ్ళలేదా స్టేషన్ కి? అక్కడ పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటంటే మేము అక్కడ హాస్పిటల్ పోనీ మేము చూసుకుంటాం, అక్కడ పోనీ ఇక్కడ పంపించారు మేడం. న్యాయం జరిగింది అన్నారు అంతే. తీసుకుంటారు మేడం. మరి మీరు ఎటువంటి న్యాయం కావాలనుకో? ప్రాణం పోయింది కదా. ప్రాణం పోయిన న్యాయం కాదు మేడం. ఆయన కూడా మా మొక్కలు చూసాను మేడం. మేము చేసుకుంటాం. మనిషి మా చేతిలో రావాలి, మనిషి మా దగ్గర ఉండాలి. నైట్ 9 నుంచి ఇప్పుడు దాకా వాళ్ళ అత్త మామ తరపున కానీ ఒక్కరు వచ్చి కూడా ఏమైంది ఏందని కూడా రిటర్న్ కూడా రాలే. ఏంటంటే మా ఆడబిడ్డ తరపున వాళ్ళమే మేము ఉన్నాం. అంటే కావాలని చంపేసి? కావాలని చంపేసి. మీ ఆడబిడ్డ అవుతారా? నా ఆడబిడ్డ, సొంత ఆడబిడ్డ. వాళ్ళ అన్నయ్య వైఫ్ నేను 4 years నుంచి టార్చర్ ఆమెకు. టార్చర్ అంటే టార్చర్. పిల్లలకి తెలుసు, చిన్న పిల్లలు కూడా తెలుసు, చెప్తారు చిన్న పిల్లలు కూడా. చిన్న పిల్లలు కూడా దాచి పెట్టేశారు. ఎవరితో కూడా ఫోన్ లో కూడా మాట్లాడినారు. మాకు 4 years నుంచి కాంటాక్ట్ లో కూడా లేదు. అమ్మాయి లేదు, మాట్లాడినాడు. ఫోన్ లో రికార్డింగ్ పెడతాడు, అన్ని పెడతాడు, అన్ని. పెద్ద శాడిస్ట్. ఏం పేరమ్మా ఆయన పేరు? నాగేశ్వరరావు. నాగేశ్వరరావు. ఎక్కడ చేస్తారు? ఏ ఆకర్షణ ఉన్నా కూడా పంపియాడు, మాట్లాడినాడు. అన్న తమ్ములను కూడా విడగొట్టిండు. మేము కూడా మాట్లాడాం. అంత దూరం పెట్టేసిండు మమ్మల్ని. అంత శాడిస్ట్. ఆయనను మాత్రం శిక్షించాలి. ఆయనకు ఉరి శిక్ష పెట్టాలి, ఉరి శిక్ష కావాలి. వాళ్ళ అత్త మామలకు కూడా ఉరి శిక్ష పెట్టాలి. జాబ్ ఉండద్దు. మా ఆడబిడ్డ ఎప్పటి నుంచి జాయిన్ అయిందో జాబ్ లో నుంచి ప్రతి ఒక్క రూపాయి పిల్లలకి అందాలి, ఇల్లు అందాలి. ఆమెకి మేము పిల్లలకి న్యాయం జరగాలి. ఆస్తి పాస్తి, ఆమె బంగారం మొత్తం ఆమె పిల్లల పేరు మీద కావాలి. కట్నంతో సహా ఇవ్వాలి. వాళ్ళ అత్త మామ కూడా శిక్ష పడాలి. పిల్లలకి న్యాయం జరగాలి, ఆయనకు ఉరి శిక్ష పడాలి. ఇప్పుడు చనిపోయిన కవిత గారు ఎలా ఉండేవారు? చాలా అందరితో ఫ్రీగా ఉండేవారు. ఒక్క మాట కూడా ఇలా అలా అని ఏం చెప్పదు. ఎంత హింసించినా కూడా సరే ఇవాళైనా రేపైనా మాట్లాడంటే ఆయన అస్సలు మారట్లేదు. ఎన్నో సార్లు చెప్పి ఏడిసింది. మేము కూడా అసలు మాట్లాడదామంటే కూడా మనల్ని మాట్లాడినవాడు. అసలు ఇప్పుడు తనని చంపడానికి అసలు రీజన్ ఏంటంటే ఓన్లీ వదినతో ఎఫైర్, ఆ మేనకోడలతో ఎఫైర్. అదే ముఖ్యం. మేనకోడల్ని మ్యారేజ్ చేసుకుంటా అని వాళ్ళ అమ్మ నాన్న అందరూ మ్యారేజ్ చేపిద్దామని ప్లాన్ లో ఉండి చంపేశారు మా ఆడబిడ్డని. మాకు న్యాయం జరగాలి, అదే మనం కోరుకునేది. మీరు ఎప్పుడు మందలించలేదా ఎవరిని?
ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో 4 ఏళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయని చెప్పారు కదా. ఎన్నో సార్లు చేసినావు. ఆమెకి ఇప్పుడు 1,00,000 జీతం ఎత్తుకుంటుందామా? ఒక 50 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు ఇస్తాడు. ఇంత జాబ్ చేస్తే ఆమెకు అవసరాలు ఉండవా? ఛార్జీకి, డీజిల్ కి, పెట్రోల్ కి 100 రూపాయలు వేస్తాడు. ATM తో సహా 100 రూపాయలు చీర కట్టుకుంటుంది నా ఆడబిడ్డ. 1,00,000 రూపాయలు ఆమె తీసుకునేది జీతం. 1 రూపాయి ఇవ్వడు. ఆయనకు మంద ఉరి శిక్ష పడాలి. పిల్లలు ఏం చదువుతున్నారమ్మా? పిల్లలు 4th 5th చిన్న పిల్లలే. పిల్లలకు మాత్రం అన్ని తెలుసు మేడం. పిల్లలు అడిగినా చెప్తారు. అంటే మీరు ఇదివరకు అంటే నిన్న కాకుండా ఇదివరకు ఎప్పుడైనా పిల్లలతో మాట్లాడారా? తండ్రి ఎలా ఉండేవారు? మాట్లాడనీయట్లేదు, మాతో మాట్లాడనీయట్లేదు, కాంటాక్ట్ లో లేదు. మేము వీళ్ళ ఈ అక్రమ సంబంధం ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? 3-4 years నుంచి ఉంది. అప్పటి నుంచి గొడవలు. ఎన్నో సార్లు కొట్టిండు, ఎన్నో సార్లు చేసినా కూడా ఇవాళ మాడతాడు, రేపు మాడతాడని మాడబిడ్డ చాలా ఓపికత ఉంది. ఆమె దేవత అంటే దేవత. ఉద్యోగది కదా, జాబ్ చేస్తుంది కదా, అందుకని ఆమె ఆలోచిస్తుంది. అంటే మీరు తనని చూసారా? తన బాడీని చూసారా? ఒంటి మీద దెబ్బలు ఉన్నాయని చెప్తున్నారా? అంటే లోపల పంపించట్లేదు అంటే ఉన్నాయి. నోట్లోంచి బ్లడ్ వస్తుందంట. వాపు వచ్చేసింది మొత్తం, గీకినట్టు ఏనట్టు నోట్లోంచి బ్లడ్ వస్తుంది. న్యాయం జరగాలి మేడం, ఖచ్చితంగా. దెబ్బలు ఉన్నాయి. ఆమెను కొట్టినంత దెబ్బలు ఎవరు ఏ శారీస్ నా కొడుకు కొట్టాడు. ఘాటులే ఉన్నాయి. ఏం తప్పు చేస్తున్నావా? ఏం తప్పు చేసిందని కొడతాడు? ఆయన తప్పు చేస్తుండు. మేనకోడని ఉంచుకున్నాడు, వదినని ఉంచుకున్నాడు. మాకు న్యాయం జరగాలి మేడం, అదొక్కటే. ఆయన ఉరి శిక్ష పడాలి. అక్క మామకి 2 పిల్లలు మ్యారేజ్ చేసిన నేను. ఆయన తీసుకురావాలి, మా ముందు ఆయన తీసుకురావాలి. భయంతో రిటర్న్ వెంటనే 5 గంటలు వెళ్ళిపోతుంది. అంత భయం ఆయన అంటే. మీరేమవుతారమ్మా? అక్క నేను, మీరు అక్క నాన్న కూతురు, పెద్దనాన్న కూతురు. కానీ ఆయనకి శిక్ష పడాల్సిందే మేడం. కానీ ఆయన కనుక కూడా మేము పెట్రోల్ పోసైనా చెప్తాం. మేమైతే అంతే, ఇక వదిలిపెట్టాం. ఫోన్ చేసినా ఏడు మేడం, ఫోన్ మాట్లాడదు, ఎప్పుడు మాట్లాడదు. మా చెల్లె ఎన్ని సంవత్సరాలు ఏంటి మీతో మాట్లాడక? 2 సంవత్సరాల దాకా అవుతుంది. అంత ముందు కలుస్తుంది ఆమె, పెళ్లికి వచ్చేది. ఇక కానీ ఇప్పుడు అసలు ఎక్కడైనా రానే రాదు. ఆయనతో పాటు కూర్చొనే తినాలి. ఏ ఫంక్షన్ కి వచ్చినా ఆయనతో పాటే తినాలి. వేరే వాళ్ళ పక్కన వెళ్ళి కూర్చొని తినదు. ఇప్పుడు అక్క చెల్లి మీరు కుటుంబ సభ్యులే కదా అమ్మాయికి. కుటుంబ సభ్యులు ఉన్నా ఏదైనా చెప్పేస్తారేమో ఏందో అని అనుమానంతో చేసి పక్కన కూడా కూర్చొని తిననీయడు. ఆయన ఆమె పాటతో తినాలి, ఆయన పాటతో వెళ్ళాలి. అంటే ఎందుకండి అనుమానమా ఈవిడ మీద? అనుమానం కూడా ఉంటది. అంటే పెళ్ళైన మొదటి నుంచి కూడా తను ఇంతేనా? లేదు అని అంటే మధ్యలో ఎఫ్ఐఆర్ వచ్చిన దగ్గర నుండి మధ్యలోంచి ఎఫ్ఐఆర్ నుంచే మేనకోడని ఉంచుకున్నాడు, వదినని ఉంచుకున్నాడు. అందరు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అలాంటి వాళ్ళు. చూసారు కదా, ఇక్కడైతే హాస్పిటల్ దగ్గర మృతురాలి బంధువులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్యాయంగా ఒక ఆడబిడ్డని చంపేశారు అని, కేవలం ఒక ఎక్స్టర్నల్ ఎఫైర్స్ వల్లనే ఇలా అమ్మాయిని చంపేయడం జరిగిందని, 2 చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పిల్లలకి న్యాయం జరగాలి అని, తను బతుకున్నన్నాళ్ళు అంటే ఎవరైతే చనిపోయారో కవిత గారు, తను బతుకున్నన్నాళ్ళు కూడా తనని వేధించారని చెప్పేసి చెప్తున్నారు. మాకు న్యాయం జరగాలి, అతడికి కఠినంగా శిక్ష పడాలి, పిల్లలకి న్యాయం జరగాలి అని ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.